హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? మంచిగా ఎట్లా ఆడుతుంది హాయ్ మా బబ్బికొండ. ఇవి ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న కుళ్ళలండి. చూడండి ఎట్లా చూస్తారు, చూసి చూసి నవ్వు చూచి నవ్వుతారు, చూచి నవ్వుతారు. ఓ ఎలా ఉన్నారు మీరందరూ? ఊరు నుంచి వచ్చినాక ఒక వీడియో కూడా షూట్ చేయలేదు. సో కొన్ని అమెజాన్ నుంచి తెప్పించే ప్రోడక్ట్స్ ఉండే అవి వచ్చినాయి. సైజెస్ కరెక్ట్ వచ్చినా లేవా అనేది చూసేసుకున్నాను అన్నమాట. సో ఇది ఒక స్వెటర్ టైప్ హూడీ టైప్ నైటీ అన్నమాట. చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇది చూసారు మమ్మీ కొట్ట ఎట్లా చూస్తుందో. ఓ గగ్గి వృత్తులు ఒక మీదకి వచ్చిందా? మేము ఫోన్కి మస్తు కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇది కొండలే, ఇది నాని కొండలు. బజ్జి ఆకు లైట్ చూసుకుంటూ ఆడతాడండి. మేము ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో లైట్ చూసుకుంటూ ఆడతాడు అనమాట. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కుట్టిందండి కుల్లలు. హ్యాట్స్ నేను వాడికి పెట్టేవి రోడ్ సైడ్ కొన్నాను. కుళ్ళలు అయితే గుమ్మడికాయ కుళ్ళు అంట వీటిని. సో 3 కుట్టించిన అంటే ఇదేమో సింగిల్ క్లాత్ది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వేసిందేమో చెట్టు అలా ఒక దిక్కు పెట్టుకో సో ఇప్పుడు వేసిందేమో వాడికి డబుల్ క్లాత్ అనమాట. సో ఇది ఆంటీ వీళ్ళు చూడడానికి తెచ్చినప్పుడు వచ్చినప్పుడు తెచ్చింది. నేను ఇంకో 2 కుట్టాను ఆంటీ అని చెప్పేసి కుట్టించాను అనమాట. సో ఫైనల్గా వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. నిన్న వచ్చినాక నేను ఏమాత్రం ఏది షూట్ అసలు చేయలేదు. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ చూపిస్తాను. సో ఇది నా డ్రెస్. ఇది నైటీ కమ్ డ్రెస్ అండి. సేమ్ మనకి నైటీలా అనమాట. చాలా వెచ్చిగా ఉంది, వాళ్ళ వెదర్ కూల్గా ఉందని చెప్పేసి ఇది వేసుకున్నాను నేను. సో ఇవి కొత్తవి ఇంకా మిగిలిన మడత పెట్టేసాలని ట్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో మిగిలిన మడత పెట్టుకోవాలి. దాన్ని వచ్చేటప్పుడు ఏంటి అవి మక్కకులు తెచ్చాను. సో వాటిని ఒలిచి పెట్టాలి. అసలు భలే చీఫ్ అండ్ బెస్ట్లో అమ్ముతున్నాను మక్కకులు. 50 రూపాయలు 16 ఇచ్చారు. కొన్ని మక్క అట్లు పోసుకుందామని అన్ని నైటీస్కి జిప్పులు వచ్చాయి అనమాట. సో కొన్ని మక్క అట్లు కొన్ని మక్క దోశలు పోసుకుందామని చెప్పేసి చేశాను. చూడాలి ఏమవుతుందో తెలీదు. మొత్తం ఒలిసి ఫ్రిడ్జ్లో పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను. అలాగే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం వచ్చినప్పుడు చేయలేము, షూట్ చేయలేదు, బోర్ కొడుతుంది అని చెప్పేసి వ్లాగ్ని కూడా స్టార్ట్ చేశాను. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక మీరు చూసేయచ్చు అనమాట. వన్ మోర్ థింగ్, చాలా మంది లాస్ట్ టైం వీడియోకి చాలా మంది నన్ను కమెంట్ చేశారు, అమ్మా 16 kg వెయిట్ లాసా, ఎట్లా వెయిట్ లాస్ అయ్యారు, ఏంటి అక్క మాతో షేర్ చేయండి అక్క అని చెప్పేసి. సో నేను మీకు హానెస్ట్గా చెప్తాను, చాలా వరకు డెలివరీ తర్వాత చాలామంది వెయిట్ లాస్ అవుతారు. 20% మెంబర్స్ వెయిట్ లాస్ అయితే 80% మెంబర్స్ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఆ 20%లో నాలా నార్మల్గా లాస్ అయ్యే వాళ్ళు కొంతమంది డైట్లు, ఎక్సర్సైజ్లు, జిమ్ లాంటివి వేసి కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అనమాట. సో నేను ఇలాంటి డైట్, ఎక్సర్సైజ్ ఏం చేయకుండా వెయిట్ లాస్ అయ్యాను. సో అది ఎలాగో అందులో జెన్యున్గా చెప్తాను. సో ఇక్కడ మన బాడీని బట్టి ఉంటుంది. సో తేజ్ అప్పుడు నాకు డెలివరీ టైంలో నేను 5 kg వెయిట్ గెయిన్ అయ్యాను. ఆఫ్టర్ డెలివరీ హ్యూజ్గా 10, 12, 15, 16 ఈ టైప్లోనే వెయిట్ లాస్ అనేది జరిగింది. సేమ్ టు సేమ్ యాజ్ ఈసారి కూడా నేను 75 నుంచి 80 మాత్రమే అయింది నా వెయిట్. సో ఆ 80 నుంచి ఇప్పుడు సడన్గా 64 అయిపోయింది అనమాట. సో ఇది ఫీడింగ్ ఇచ్చిన రోజులు ఇట్లాగే మెయింటైన్ అవుతుంది అనమాట. సో కొంతమంది అందులో కమెంట్ వేశారు, కొంతమంది బేబీ ఫీడింగ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంటారు. సో అట్లా కదా మన బాడీని బట్టి ఉంటుంది, నాకు తెలిసి బాడీని బట్టి ఉంటుంది. చాలామంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో దాంట్లో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉన్నారు కదా. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలని చూస్తే ఒక హెల్దీ ఆప్షన్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు నార్మల్గా వెయిట్ గెయిన్కి ఉన్న కారణాలు ఏంటో చెప్తాను. మన హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, మన నిద్రపోయే టైమింగ్స్, మన లైఫ్ స్టైలు, ఇవన్నీ మీ స్ట్రెస్, మెడికల్గా ఇష్యూ ఉన్నా, మీ పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ వచ్చేసి మనకి వెయిట్ గెయిన్కి మేజర్ ఇష్యూస్ అనమాట. సో ఈ వెయిట్ని మెయింటైన్ చేయాలంటే మీ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. మీరు వెయిట్ని మెయింటైన్ చేసే ఫుడ్ తీసుకోవాలి. అంత కరెక్ట్గా ఉన్నప్పుడు మీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. మెల్లమెల్లగా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా. సో ఇక్కడ మీరు నాలాగా ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒజివా ఏసీవీ మచ్చా.
సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది ఒజివా ప్లాంట్ బేస్డ్ ఏసీవి మచ్చ అనమాట. దీనిలో యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది విత్ మదర్. అలాగే దీంట్లో ఏముంటుంది, యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది విత్ మదర్ ఉంటుంది. అలాగే దీనిలో 137x యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే 500 mg యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుందన్నమాట. ఇది మీ వెయిట్ని మేనేజ్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి పనికి వస్తుంది, గట్స్ని హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీ గట్కి మంచి హెల్త్ ఇది ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫీడింగ్ ఇచ్చే మోమైనా మీ డాక్టర్ యొక్క సజెషన్ తోటి మీరు దీన్ని తీసుకోవచ్చు. 18 years అబోవ్ ఉన్న వాళ్ళు అందరు తీసుకోవచ్చు. మీ వెయిట్ని మేనేజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. అలాగే ఏంటంటే మీ మెటబాలిజంని స్పీడప్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒజివా ప్లాంట్ బేస్డ్ ఏసీవి మచ్చ. ఇది ఒక పౌడర్ అన్నమాట. ఇది స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, డైజెస్టివ్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, బాడీని మెటబాలిజంని బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. సో నాకు ఈ డబ్బా బాగా నచ్చుతూ ఉంటుందండి. సో ఇది మెయిన్గా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఆర్గానిక్ మచ్చ పౌడర్ ఉంటుంది కాబట్టి స్కిన్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ని హెల్త్ చేసి ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. ఆర్గానిక్ మచ్చ పౌడర్ అనేది బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. పోమోగ్రానైట్ అండ్ జింజర్ పౌడర్ ఉంటుంది, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే రిజనరేట్ చేస్తుంది, మీ స్కిన్ టోన్ని బెటర్ చేస్తూ ఉంటుంది. లికోరైజ్ పౌడర్ ఉంటుంది, ఇది గట్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు వేసుకోవడం ఎట్లా అంటే 1 scoop ఒజివా ఏసీవి మచ్చాన్ని మీరు తీసుకోండి. 150 ml వాటర్లో, ల్యూక్ వామ్ వాటర్ లేకపోతే కొంచెం వామ్గా ఉన్న వాటర్లో మిక్స్ చేసేసి మీరు తీసుకునే మీల్కి 30 minutes ముందు దీన్ని కన్జ్యూమ్ చేయండి. డైలీ ఒకసారి 2 to 4 months మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి మీకు లభిస్తాయండి. ఖచ్చితంగా వాడి చూస్తే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాడచ్చు మీ ఫిజిషియన్ యొక్క సజెషన్ తోటి. అలాగే ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒజివా ప్లాంట్ బేస్డ్ ఏసీవి మచ్చలో ఇది ప్లాంట్ బేస్డ్ 100% వేగన్ అన్నమాట. అలాగే ఇది నాన్ సోయా, అలాగే నో జిఎంఓ, అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అనమాట. సో ఇది మీ స్కిన్ని రిజ్యూమినేట్ చేస్తుంది, మీ మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది, మీ గట్స్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. సో మీరు వెయిట్ లాస్ కోసం బెస్ట్ ఆప్షన్ చూసినట్టయితే మీరు ఒజివా ఏసీవి మచ్చని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అండి. ఒక హెల్దీ ఆప్షన్ ఇది. మీరు ఫీడ్ చేసే మొదలైనా తీసుకోవచ్చు. 18 years అబోవ్ ఉన్న వాళ్ళు అందరూ మీ డాక్టర్ యొక్క సజెషన్ తోటి ఎంచగా తీసుకోవచ్చు. సో ఒజివా ఏసీవి మచ్చని మీరు బై చేయాలంటే నేను డిస్కౌంట్ లింక్ ఇస్తాను, మీరు లింక్ త్రూ బై చేయొచ్చు. ఓకేనా? ఒక్కు 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 ఒగ్గుమా ఒక్కు నా బిడ్డ బంగారు కొండ. ఏం చేస్తురు మీరు? ఏం చేస్తురే మమ్మీ? ఓ మమ్మీ, ఓ మమ్మీ, ఓ మమ్మా, ఓ ఓ ఒగ్గు ఒగ్గు అమ్మా, ఓ అమ్మా అమ్మనే ఒగ్గు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని టిప్స్ నాకు తెలిసిన మీతో షేర్ చేస్తాను. సో మీరు కావాలంటే వాటిని ఫాలో అవ్వచ్చు. మా చిన్నోడు చూసారా, పిల్లలు ఒక్కొక్క నెల ఒకలా చేంజ్ అవుతారు. సో వీడికి 3rd month పడింది. మంచిగా ముచ్చటెడతాడు, ముచ్చట వింటాడు, స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఈ నైట్ వేసుకోవడం ఏమో కానీ వెచ్చగా ఉందండి. అసలు ఉడకపోస్తుంది, వెచ్చగా కాదు ఉడకపోస్తుంది, చాలా బాగుంది. సో త్వరలో వీడియో చేస్తాను మీ అందరి కోసంను. సో ఇక్కడ చిన్నోని ఉయ్యాల వేసి ఉప్తా ఉన్నాను అనమాట. సో వీడిని నేను నైట్ ఉయ్యాల వేయను, డే అంతా వేస్తాను. డే అంతా అంటే పడుకున్నప్పుడు మాత్రమే. మ్యాక్సిమం వాడు ఆడుకున్నప్పుడు కిందనే వేసి మంచిగా ఆడిపిస్తాను. కానీ స్నానం చేసిన వెంటనే డైపర్ వేసి పడుకోబెడతాను. ఎందుకంటే డైపర్ వేయకుండా టాయిలెట్ పోసేసి ప్రతిసారి లేస్తూ ఉంటాడు. అందుకని చెప్పి డైపర్ వేసి పడుకోబెడితే ఒక 2-3 hours మంచిగా ఆడుకుంటాడు. ఆ తర్వాత లేచినాక డైపర్ వగేరే ఏముండదు, మంచిగా ఆడుకుంటాడు అనమాట. సో ఇది నేను దోసపిండి, చాలామంది ఆ మధ్యలో ఒక 2-3 అక్క దోసపిండి ఎట్లా మిక్స్ చేస్తానని అడిగారు. సో ఇప్పుడు నేను దోసపిండి మిక్స్ చేయడానికి 3 గ్లాసుల రేషన్ బియ్యం, 1 గ్లాసు ఇడ్లీ బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, అలాగే కొంచెం 1 టీ స్పూన్ మెంతులు వేస్తాను. సో ఈరోజు మెంతులు లేవండి, ఎందుకంటే మెంతులు ఇంట్లో నిండుకున్నాయి. సో లేవని చెప్పేసి నేను స్పెషల్గా షేకర్ని పంపించలేదు.
ఎందుకులే ఉన్నాయి వాడుకోవచ్చులే అని చెప్పేసి పంపించారు. మీరు అటుకులు కూడా వేసుకోవచ్చండి. సో అటుకులు నేను వేయట్లేదు, అటుకులు వేస్తే పిండి ఎక్కువ పొంగుతుంది. దట్టు శేఖర్ అండ్ చిన్నోడు ఇద్దరు అటుకులు వేస్తే దోశలు ఇష్టంగా తినరు అనమాట. సో ఈ ఇడ్లీ బియ్యం వేయడం వల్ల చాలా బాగా అవుతుంది అండి దోశలు. చాలా అంటే చాలా టేస్టీ అవుతుంది. ఇంత ముగ్గురికే కదా, మేము ఉన్నది ముగ్గురే కదా, ఇంత క్వాంటిటీ ఎందుకని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఎప్పుడు పెట్టినా కిలోన్నర దోశ బియ్యం దోశలకి పిండి పెడతానండి. ఎందుకంటే తేజుకి దోశలు అంటే చాలా ఇష్టం. ఇడ్లీ పిండి నా దగ్గర తొందర పాసిపోతుంది, అంటే తొందర పుల్ల పడుతుంది. కానీ దోశ పిండి నేను ఈరోజు పట్టేసానా, రేపు పొద్దున పులిసినాక మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎంత కావాలో అన్న తీసుకొని వాడుతూ ఉంటాను. సో ఈజీగా 1 వీక్ 10 డేస్ అవుతుంది. సో 10 డేస్ ఏం వాడిను, కానీ ఎగ్జాక్ట్లీ 1 వీక్ వరకు అయితే ఒక 5 డేస్ ఎంచక తేజు 2 టైమ్స్ ఈవినింగ్ స్నాక్స్లా దోశలు తింటాడు, మార్నింగ్ దోశలు తింటాడు, ఇడ్లీ ఉంటే ఇడ్లీ తింటాడు. సో వాడికి ఆ రెండు అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో అట్లా పోసి మేము ఎప్పుడైనా ఒకసారి దోశలు తిని పునుకులు చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని చెప్పేసి మా ఇంట్లో దోశ పిండి ఎప్పుడు స్టాక్ ఉండాలి. తేజు తినడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఇంట్లో దోశ పిండి స్టాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, మ్యాక్సిమం నేను టిఫిన్లో దోశ అని చెప్తా ఉంటాను. వాడికి ఏది ఇష్టం మేము అదే చేసుకుంటా ఉంటాం. అప్పుడప్పుడు స్పెషల్గా మాకు ఏమైనా చేసుకోవాలనిపిస్తే స్పెషల్ రెసిపీ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ తేజ్ గాడు చాయ్లో బిస్కెట్ తింటాడంట. సో వాడు గాలిపల్లి నుంచి వచ్చినప్పుడు టైంపాస్ బిస్కెట్లు ఇక్కడ దొరికాయి అన్నట్టుగా అక్కడి నుంచి ఒక రెండు ప్యాకెట్ తెచ్చుకున్నాడు. సో ఆ బిస్కెట్ తెచ్చుకున్నాడు. సో చిన్నోడు ఏడుస్తా ఉంటే ఉయ్యాల ఊపురా అంటే వాడు ఊపడంట. నేను ఊప మమ్మీ చెప్తా ఉన్నాను. సో వాడికి అర్థమయ్యేలా చెప్తాను. పిల్లలు ఏజ్లో ఉన్నప్పుడు ఏదైనా కానీ తొందర నేర్చుకుంటారు. అది మంచి విషయాలైనా కానీ ఇంకే విషయాలు కానివ్వండి. మేము ఊరు వెళ్ళిన ప్రతిసారి తేజ్ అక్కడ పిల్లలతోటి మన అక్షల దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. అవన్నీ ఇంట్లో ప్రయోగిస్తూ ఉంటారు. లైక్ అలగడం కానివ్వండి, ఇట్లా చూడడం కానివ్వండి. వాడికి ఉన్న అలవాట్లు సరిపోక ఇంకా కొత్త అలవాట్లు నేర్చుకుంటాడు అనమాట. సో ఊరికెళ్ళి నుంచి వచ్చినాక ఒక 2-3 డేస్ కొంచెం కష్టం అవుతుంది. తర్వాత ఏంటంటే వాడు ఫోన్ చూస్తూ ఉన్నాడు. శేఖర్ కొంచెం బయటికి వెళ్ళాడు. నేనేంటంటే ఈ కంకులు ఉన్నాయి కదా, ఇవేంటంటే ఇప్పుడు వీటిని తెచ్చుకున్నాను నేను దోశలకి గారాలకని తెచ్చుకున్నాను, కానీ ఇన్ని ఏం చేసుకుంటానా అనిపిస్తుంది. సో వీటిని నేను ఎండబెడతా అనుకుంటాను. కొన్నిటిని ఒక 2-3 ఏమో అట్లు పోసుకుంటాను. అసలు ఫస్ట్ ఏంటంటే ఓల్చి డీ ఫ్రిడ్జ్లో పడేస్తే 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. కానీ తెలీదు ఎట్లా ఉంటాయో. కానీ గారెలకైతే మనం ఎంచక్క ఈ మక్కల్ని 10 డేస్ వరకు కూడా డిఫ్యూజన్ నుంచి తీసేసి వాటర్లో నానబెట్టి 1 గంట తర్వాత వాడుకోవచ్చు, అంటే మెత్తగానే అవుతాయి. ఇందాక సర్దే చెప్పింది అనమాట. సో అట్లా వేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. చూడాలి ఇంకా ఇవి ఒలవాలన్నమాట. సో శేఖర్ బయటికి వెళ్ళినప్పుడు చిన్నోడు మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. వాడి లోపల బజ్జ పెట్టేసాను. ఇంతసేపు తేజు అక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు వాటిని మక్కలన్నీ బూరు పీకుతా ఉన్నాను అనమాట. మనకి ఈ మక్కలు మనం ప్రజ్ఞాపూర్ నుంచి వస్తూ ఉంటే రోడ్ సైడ్ బాగా కనిపిస్తాయి, కానీ రోడ్ సైడ్ తీసుకోవద్దు. రోడ్ సైడ్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు తీసుకున్నా రైతు మార్కెట్ ఉంటుందండి మనకి. సో అక్కడ బాగా అమ్ముతూ ఉంటారు. సో రోడ్ సైడ్ అయితే 50, 100కి 5 ఇస్తారు, 10 ఇస్తారు. కానీ ఆ రైతు మార్కెట్లో 10, మేము 50 రూపాయలకి 17, 100కి 35 అన్నారు. 50 రూపాయలకు 17 కంకులు తీసుకున్నామండి. కోర్స్ మనం ఎట్లా కంకులు బింకులు ఏది కొన్నా ఒకటి కోసలు అడుగుతాం కదా. సో అట్లే కోసలు అడిగాను అనమాట. సో తేజు చెప్తా ఉన్నాడు, నాని ఆఫీస్కి వెళ్తే ఇట్లా పట్టుకొస్తా మమ్మీ అని అడుగుతున్నాడు. అవునరా, నాని ఆఫీస్కి వెళ్తే ఇట్లనే పట్టుకొస్తాయి నాని ఇట్లా ఏమంటారు, మా అత్తమ్మ పనికి వెళ్తుంది కదా. సో పనికి వెళ్ళినప్పుడు ఇట్లా ఏం పట్టుకెళ్ళి సంచి పట్టుకుపోతారు, కానీ నా చిన్నప్పుడు ఇట్లా పట్టుకొని సంచి అదేమంటారు గిన్నె వేసుకొని పనికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏమంటే మేము మక్కలు ఒలుస్తూ ఉన్నాము. సో ఇక్కడ శేఖర్కి నాకు చిన్న లొల్లి కాదు, శేఖర్ అని కొప్పడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే శేఖర్ ఏంటంటే ఇన్ని మక్కలు కొన్నాం కదా, ఒక 17 కొన్నాం కదా. సో ఈ 17లో ఒక 4-5 కాల్చుకోవడానికి లేతగున్నే తీసుకోమన్నాడు. మిగిలిన దోశలకి అప్పాలకి నీకు దేని కావాలంటే దానికి తీసుకోమన్నాడు. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఆమె ఏది ఇస్తే అవి తీసుకొచ్చాను. ఆమె అప్పాలకు అనేసరికి అన్నీ కూడా ముదిరిన మక్కలు ఇచ్చింది అనమాట. సో ఇక్కడ శేఖర్ అని కొప్పడుతూ ఉన్నాడు, అన్ని ముదిరినవి తీసుకొచ్చుకున్నాం, ఎందుకు ఇవన్నీ ఏం చేసుకుంటాం అని చెప్పేసి, ఆగడ ఎక్కువ అని చెప్పేసి. ఇవన్నీ కామన్ అండి, హస్బెండ్ అండ్ వైఫ్కి అన్నీ నడుస్తూ ఉంటాయి కదా. సో అందుకు కొప్పడు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, రేపు మా ఇంట్లో పూజ ఉంటుందండి. మమ్మీ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళినప్పుడు మా మమ్మీ మొక్కుండే అనమాట. సో ఒక కాళుబాయ్ అని చెప్పేసి ఒక దేవత ఉంటుంది, సమ్మక్క సారకలాగా. సో ఆ దేవత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పి మమ్మీ అనింది. కానీ నేను అనుకోకుండా మళ్ళీ వచ్చాను. అప్పుడు నేను కూడా మొక్కున్నాను అనమాట, మేము వస్తామని చెప్పేసి. సో ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ సిచ్యువేషన్స్ తర్వాత ఆ దేవత దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల జరిగిందని నేను దేవుడికి మొక్కున్నాను అనమాట. సో మొత్తానికైతే ఆ దేవత దగ్గరికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఆఫ్
పాండమిక్ సిచ్యువేషన్. సో ఇంట్లో దేవుడికి నైవేద్యం చేసి పెడతా అనుకుంటున్నాను. సో ఎట్లా ఏంది ఏం తెలీదు, కానీ అక్కని అడిగి చేసి పెడతాను. ఇప్పుడు కోవిడ్ టైం వల్ల అక్కడ కూడా ఊర్లో కూడా గుళ్ళు బంద్ ఉన్నాయంట. సో ఆ కొండ మీద దేవతకి అందరూ ఇంట్లో నైవేద్యం పెడుతుందని చెప్పేసి అత్త చెప్పింది. సో మమ్మీ చెప్పింది. సో నేను కూడా ఇంట్లోనే నైవేద్యం పెడతా అనుకున్నాను. సో దానికోసం ఏంటంటే ముందు ఇల్లు శుద్ధి చేసుకోవాలి. సో పొద్దున ఒకేసారి అంటే నాకు వర్క్ ఎక్కువ కాదు, దట్టు న్యూ బార్న్ తోటి అయితే అసలే కాదు. అందుకని చెప్పేసి ఈరోజు నైటే స్టవ్ కడిగేసి కిచెన్ క్లీన్ చేసి పడుకుంటే పొద్దున్న లేవగానే ఎంచక్క తుడిచేసి వర్క్ చేసుకోవచ్చని అనుకుంటా ఉన్నాను. సో ముందైతే దోశ పిండి పడదాము. మా ఇంట్లో ఎట్లా అంటే దోశ పిండి పట్టడం ఆలస్యం లేదు, తేజుకు దోశలు వేసేయాలి, వాడు తింటాడు అనమాట. సో నేను ఏం చేస్తానంటే దోశ పిండి అంతా పట్టేశాక లాస్ట్లో పట్టిన వాయిలో కొంచెం కర్డ్ వేసేసి, కర్డ్ లేకపోతే కొంచెం సోడా వేసి మంచిగా మిక్స్ చేసి దోశలు పోస్తాను. బాగానే వస్తాయి. సోడా అంత హెల్త్కి మంచిది కాదు, కాకపోతే ఇన్స్టెంట్గా దోశలు మంచిగా ఫ్లఫీగా రావాలంటే షోర్గా సోడా వేయాలన్నమాట. సో అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా మిక్సీ సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. పిండి అయితే భలే మెత్తగా అయిపోతూ ఉంది. సో రేపు దేవతకి చేస్తాను లేదో ఇంకా ఫిక్స్ లేదు కదా. సో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీతో వ్లాగ్ షేర్ చేస్తాను. నా డెలివరీ తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక పూజ జరగబోతుంది అనమాట. సో అంతేనండి, ఏముంది, ఎంచక్క మిక్సీ పట్టేసాను. మార్నింగ్ చేసిన వంట వండింది, ఇంకొంచెం రైస్ వండేసి ఎంచక్క తిని పడుకున్నాం అనమాట. సో అంతే, ఒక చిన్న వ్లాగ్. ఇది వస్తే లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్. ఓజివా ప్రోడక్ట్ని మీరు కొనాలంటే డిస్కౌంట్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఎట్లా మేనేజ్ చేస్తాను మీకు చూపిస్తాను. నేను ఏదైనా పని చేస్తూ ఉంటే దాని 10 సార్లు చిన్నోడు ఏడుస్తూ ఉంటాడు. సో పోయి వాడిని శేఖరాన్ని ఎత్తుకుంటాం, మేమైనా ఎత్తుకుంటాం. సో అట్లా మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉండింది. సో చూసారా మా బుజ్జి